ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 18వ వాక్యం చివరి భాగం. నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేశాను. దావీదుతో తన బంధువులే. దావీదు యుద్ధానికి భయపడి అతను దాగి ఉన్నప్పుడు సౌలు బంధువులైనటువంటి కొంతమంది గుంపుగా బయలుదేరి దావీదు దగ్గరికి వస్తారు. వాస్తవానికి దావీదుకి సహాయం చేయడానికే వాళ్ళు వస్తారు. కానీ దావీదు వాళ్ళను చూచి భయపడ్డాడు. ఎందుకంటే వచ్చిన వారు తన శత్రువైనటువంటి మామ అయినటువంటి సౌలు బంధువులు. పైగా ఆ వచ్చిన వాళ్ళు ఎటువంటి వారంటే యుద్ధంలో ఆరితేరిన వారు. ఒడిసెలు విసిరేటువంటి నైపుణ్యంలో దావీదుకి సహకారులు. యుద్ధ కవచాలు వాడటంలో చాలా ప్రావీణ్యము కలిగిన వారు. అటువంటి వారు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు వారిని చూచి భయపడి వాళ్ళతో మాట్లాడతాడు. నిజంగా మీరు నాతో సమాధానం ఉండడానికి వచ్చారా? నా మేలు కోరి వచ్చారా? సహజంగా ఆలోచన చేస్తూ ఉంటాం మన వాటి గురించి. మనతో విరోధముగా ఉన్నవారు సడన్గా మనతో మాట్లాడటానికి వచ్చిన వాళ్ళు మంచిగా వచ్చినా కానీ మనము దానిని నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాం. అట్లా ఆలోచన కలిగి దావీదు వాళ్ళతో అంటున్నప్పుడు వాళ్ళు దావీదుతో పలుకుతున్న మాట ఇది. ఈ 18వ వాక్యంలో ఈ మాట వ్రాయబడింది. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషేయ ఆత్మవశుడై దావీదు, మేము నీవారము, యెషయా కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగుగాక, నీ సహకారులను సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని. మేం కాదు నీకు సహాయం చేసేది, మేము యుద్ధములో నైపుణ్యము కలిగిన వారమైనా యుద్ధములో ఆరితేరిన వారమైనా నిన్ను కాపాడడానికి మాకు బలగం ఉన్నప్పటికీ మేము నిన్ను నీ ప్రాణమును తప్పించలేము. నీకు సహాయం చేయాలి అని అంటే దేవుడే మాకు ఆ బుద్ధి కలిగింప చేయాలి. అక్కడ అమాయకులు మాట్లాడుతూ ఆత్మవశుడై అన్నాడు. దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మ చేత పలికింపబడిన మాట. దావీదు, యెషయా కుమారుడా, నీకు సమాధానం కలుగుతుంది. నీ దేవుడే నీకు సహాయము చేస్తాడు. నీ దేవుడు నీకు సహాయం చేస్తేనే నీ ఎదుట ఉన్నటువంటి ప్రమాదము నుంచి తప్పించడానికి నీకు అవకాశం. కనుక దేవుడే మనకు సహాయం చేస్తాడు. దావీదు ఒక మాట అంటాడు, కలువరపడి కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? కేవలము అది నీ వలనే నాకు కలుగుతుంది కదా. ఇది ముమ్మాటికి వాస్తవం. మనము సహాయం కొరకు ఎదురు చూసేటువంటి వారిగా మనము నివసిస్తూ ఉన్నప్పుడు దేవుని వైపు చూసి దేవునిని అడిగితే లూకా సువార్తలో అంటాడైనా, నీకు అక్కరగా ఉన్నదేదో నాకు ముందే తెలుసు. నీవు అడగక మునిపే అక్కరగా ఉన్నదని ఎరిగిన దేవుడు, నీవు అడిగిన వాటినన్నింటినీ ఆయన అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడై ఉండి నీవు ప్రార్థించిన ప్రతి ప్రార్థనను ఆయన విని నిత్య నివాసి అయిన దేవుడు నీకు సహాయం చేస్తాడని ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుని వాక్యం, దేవుని మాట, ఆయనే నీకు సహాయము చేసేటువంటి వాడు. ఈ రోజంతయు ఆయన సహాయము, ఆయన సహకారము, ఆయన కృప నీకు నీ కుటుంబానికి తోడుగా ఉండి నడిపించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.